లేదు. ఏమంటే ఇది ఉంటే బాగుంటుందండి అని మనం కనుక అడిగామనుకోండి, దాంట్లో సాధ్యాసాధ్యాలను చూసి ఆ సాధ్యాసాధ్యాలను ఒక ప్రయారిటీస్గా ఇవ్వడానికి కుదురుతుంది. కాబట్టి ఈ కోరికలందరినీ కూడా తీర్చవలసిందిగా కోరుతూ మా అఫ్సా తరఫున, మా టీచర్ల తరఫున మిమ్మల్ని మరొక్కసారి విన్నవించుకుంటూ, ఖచ్చితంగా మీ విజయం నల్లేరు మీద నడకైనా కూడా మా యొక్క బాధల్ని, మా యొక్క కోరికల్ని కూడా తీర్చవలసిందిగా కోరుతూ దీని మీద రెస్పాండ్ అవస్తుందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్. చంద్రశేఖర్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ టీచింగ్ ఫెటర్నిటీ తరఫున చాలా మంచి అంశాలను లేవనెత్తడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా వితౌట్ టేకింగ్ మచ్ మోర్ టైం, ఓన్లీ 2 minutesలో నేను క్లుప్తంగా చెప్పి వదిలేస్తాను. ఎందుకంటే మన గురించి మాట్లాడుకునేటప్పుడు మనందరూ దాన్ని అంగీకరిస్తారని అనుకుంటున్నాను. 3 అంశాలు ప్రస్తావించినటువంటి చంద్రశేఖర్ గారు కానీ, ఈ వేదిక మీద ఉన్న మేనేజ్మెంట్స్ కానీ, లేకపోతే మీకు కానీ ఒకే ఒక్క అంశాన్ని మీ ముందల పెట్టి నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క లక్షణం సమస్యల పట్ల స్పందించే పాలకులు మీ ముందు ఉన్నారనేది చెప్పడం అనేది మొదటి అంశం. నేనేమి జనరల్గా మీరు అనుకునే పాలిటిక్స్, పొలిటీషియన్స్, మీకు ఎంతమందికి పొలిటీషియన్స్ అంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది ప్రధానమైన తప్పుగా నేను భావిస్తాను. మీరు ఎందుకంటే మీకోసమే మీరు బతుకుతున్నాం అని చెప్పి అనుకునే తత్వాన్ని వెడనాడాలి పట్టభద్రులు ఎవరైనా సరే. బికాజ్ యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, సొసైటీ ఈజ్ యువర్స్. దట్ యు మస్ట్ రిమెంబర్ ఫర్ ఎవర్. ఈ సొసైటీని, ఈ సమాజాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి నేపథ్యం మనందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది అనే భావంతో, ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం, విఘ్నులం, విద్యను తెలుసుకునే వాళ్ళం, అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందామనే భావన. యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్. వాట్ నెల్సన్ మండేలా సెడ్, ఎడ్యుకేషన్ కెన్ ఓన్లీ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి. సో అలాంటి దృక్పథంతో ఉన్నటువంటి మనకి ఆలోచించాల్సింది ఏంటంటే, గత 5 ఏళ్ల పాలనకి, గత 22 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి పాలనలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకి పేదవాడి పట్ల లేదా సమస్య పట్ల స్పందించగలిగినటువంటి శక్తి, సమర్థత, ఆ సమస్యని ఎట్లా పరిష్కరించాలనే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా దానికి తోడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏదో రాజకీయాలు మాట్లాడటానికి మాత్రం వీళ్ళు లేరు. ఈ రాష్ట్రం అతాకుతలమైన సందర్భంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్లే దాంట్లో భాగస్థులు మీరు. కాబట్టి మీరు ఆయన చెప్పిన 3 అంశాలు కూడా సహేతుకమైనటువంటి అంశాలు, తీర్చగలరనే నమ్మకం నాకు కూడా ఉంది. అలాంటి నాయకత్వం ఉంది ఈరోజున మీ ముందల. ఇంకొక అంశం ఏంటంటే, రెండో అంశం, నేను 2 అంశాలకే పరిమితి అయ్యి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా రామకృష్ణ గారి లాగా నేను తెలియగలను కాదు, అంత అపారమైనటువంటి విజ్ఞానవేత్తను కాదు. ఏ అంశాన్నైనా సరే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకెళ్ళగలిగిన సమర్థుని కాదు నేను. ఒకటే మార్గంలో వెళ్ళే వ్యక్తిని. ఎందుకంటే రెండో అంశం ఏంటంటే, ఇవాళ మనకి అదృష్టం ఏంటంటే, ఆయన కొంతవరకే చెప్పాడు. స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి ఒక విద్యాధికుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాదు. ఇది రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి శక్తి, సమర్థత, యుక్తిపరుడు ఈ రోజున విద్యాశాఖకి మంత్రిగా ఉన్నాడు. కాబట్టి సమాజాన్ని ముందుకు వెళ్ళాలంటే, సమాజంలో వనరులు ఏం కావాలంటే, మానవ వనరులను అభివృద్ధి చేయగలిగిన శక్తి, సమర్థత ఎవరి దగ్గర ఉంటుందో ఆ యొక్క రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ ముందుకు వెళ్తుందని చెప్పే ఉద్దేశంతో అలాంటి వ్యక్తి మనకున్నాడు. ఖచ్చితంగా నారు పోసినవాడు నీరు పోయిక తప్పదు అని చెప్పి ఆ రకమైనటువంటి సూక్తిని మనం అన్వయించుకున్నట్లయితే ఖచ్చితంగా మన సమస్యల పట్ల స్పందిస్తారు. ఆ స్పందించడానికి నేను సంధానకర్తగా మీ ద్వారా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే నాగేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
నాగేశ్వర గారు చిన్న సత్కారం నాగేశ్వర గారికి మోటివేట్ రండి సార్ షాలు ఒకటి